హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చిందండి. దీంతో పాటుగా రేపు అక్టోబర్ నెల పెన్షన్స్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఎవరెవరికి ఏ ఏ పెన్షన్స్ ఇస్తారు, ఈ వివరాల గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు గనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసి నీకు లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రభుత్వము తాజాగా రేపు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో కొన్ని కొత్త తేదీలనైతే మార్పు చేసిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని రోజుల పాటు పెన్షన్స్ ఇవ్వబోతున్నారో ఆ విషయాల గురించి మొట్టమొదటిగా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి రేపు అక్టోబర్ నెలలో పంపిణీ చేసేటప్పుడు సో, మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు అనే విషయం గురించి అయితే చూద్దాము. ఈ నెల 30వ తేదీన అంటే మంగళవారము దుర్గాష్టమి సందర్భంగా సెలవు దినంగా అయితే ప్రకటించారనమాట ప్రభుత్వ అధికారులకు. సో, కాబట్టి ఒకరోజు ముందుగానే అనగా 29వ తారీఖునే పెన్షన్‌కు సంబంధించినటువంటి అమౌంట్‌ను డ్రా చేసుకొచ్చుకోవాలని గ్రామవార్డు సచివాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వము. ఓకేనా? సో, మనకు పెన్షన్‌ల పంపిణీ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అంటే 1వ తారీఖు నుంచి ఓకేనా? మనకు 1వ తారీఖున ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నమాట పెన్షన్‌ల పంపిణీ. సో, ఆ రోజు ఉదయం 6:30 నిమిషాలకు పేమెంట్ కొరకు ఎనేబుల్ అయితే అవుతుంది యాప్‌లో. దాని తర్వాత 7 గంటల నుంచి పెన్షన్‌ల పంపిణీ మొదలుపెడతారు. ఓకేనా? సో, 7 గంటల నుంచి మొదలుపెట్టి మనకు ఈవినింగ్ వరకైతే ఇవ్వటం జరుగుతుంది. సాయంత్రం వరకు. ఓకేనా? సో, ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు కాబట్టి, ఆ రోజు పెన్షన్స్ అయితే పంపిణీ చేయరు. ఇక మిగిలి మనకు ఏవైతే పెన్షన్స్ ఉంటాయో ఎవరికైనా ఇవ్వకుండా పెండింగ్‌లో ఉన్నట్లయితే ఒకటో తారీఖున ఎవరైనా పెన్షన్స్ తీసుకోకుండా పెండింగ్‌లో ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రము 3 తారీఖున పెన్షన్స్ పంపిణీ చేస్తారనమాట. ఈ విధంగా ప్రభుత్వము తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇక అక్టోబర్ 3 తేదీనే ఫైనల్‌గా ఆ రోజే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఆ రోజుతో అయితే ముగుస్తుంది పెన్షన్‌ల పంపిణీ అనేటువంటిది. ఓకేనా? సో, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటికి. ఎప్పుడెప్పుడు పెన్షన్స్ పంపిణీ చేస్తారు? 1 తారీఖున, 3 తారీఖున పెన్షన్స్ పంపిణీ చేస్తారు. 2 తారీఖున పెన్షన్స్ అయితే ఇవ్వరనమాట. సో, ఆల్మోస్ట్ మీరందరూ కూడా వీలైనంత త్వరగా వచ్చి 1 తారీఖునే పెన్షన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోండి. ఎవరు కూడా పెండింగ్‌లో అయితే పెట్టుకోవద్దు. ఇక్కడి వరకు క్లియర్. ఇకపోతే ఈ పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు అసలు? ఎవరెవరికి ఏమేమి పెన్షన్స్‌కు మార్పు చేసి ఇవ్వబోతున్నారు? ఈ విషయాల గురించైతే చూద్దాము. ఓకేనా? సో, మనకు రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చేసి ఈ మెడికల్ పెన్షన్స్ అండ్ అదేవిధంగా వికలాంగ, దివ్యాంగ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్‌మెంట్స్ ప్రక్రియ గత ఆగస్టు నెల నుంచి అయితే జరుగుతుందనమాట. సో, ఆగస్టు నెల మొత్తం కూడా జరిగింది రీఅసెస్‌మెంట్స్ ప్రక్రియ. అప్పుడు చాలామందికి కూడా రీవెరిఫికేషన్స్ చేసి కొత్త సదరం సర్టిఫికేట్స్ జారీ చేశారు. ఆ కొత్త సదరం సర్టిఫికేట్స్ జారీ చేశాక దాంట్లో కొత్తగా వాళ్ళకి పర్సెంటేజ్ అయితే ఇచ్చారు సదరం సర్టిఫికేట్‌లో. వాళ్ళకి టెస్టులు చేశాక దాన్ని బట్టి అయితే సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ ఇచ్చారు. సో, 85% నుంచి దాని పైన ఉన్నటువంటి వాళ్ళకు రూ. 15,000 మెడికల్ పెన్షన్స్ ఇస్తామని, 85-40% మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు వికలాంగ పెన్షన్స్ రూ. 6,000 ఇస్తామని, ఇక 40% కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్స్ రద్దు చేస్తామని, ఈ విధంగా కొన్ని రూల్స్ తీసుకొచ్చి దాని ప్రకారం పెన్షన్స్ కూడా మార్పు చేశారనమాట మనకు. ఓకేనా? సో, ఇక 85% ఉన్నటువంటి వాళ్ళకు రూ. 15,000 మార్పు చేశారు. అదేవిధంగా మనకు ఈ యొక్క 40% నుంచి 80% లోపల ఉన్నటువంటి వాళ్ళకు 6,000 పెన్షన్స్‌కు మార్పు చేశారు. లేదు అనుకుంటే తక్కువ నుంచి ఎక్కువ కూడా మార్పు చేయడం అయితే జరిగిందనమాట టెస్టులు చేసుకున్నాక. సో, కాబట్టి ఈ విధంగా పెన్షన్‌ల మార్పులు కూడా జరిగాయి. మీకు సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్‌ని బట్టి పెన్షన్స్ అయితే ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో, మీకు అట్‌లీస్ట్ 40% కూడా లేదు మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో. మీకు గనుక 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రూ. 4,000 వృద్ధాప్య పెన్షన్ కూడా వస్తుందన్నమాట. సో, ఇన్ కేస్ మీకు ఈ వెరిఫికేషన్‌కి వెళ్ళి ఇంకా కూడా సదరం సర్టిఫికేట్ పొందకుండా ఉన్నట్లయితే మీకు పెన్షన్స్ ఇస్తారా? ఇవ్వరా? అంటే ఖచ్చితంగా ఇస్తారు. అది కూడా గత సదరం సర్టిఫికేట్ పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆ సదరం సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉందో దాని మీద మీకు అమౌంట్ అయితే ఇస్తారు. అంతేకాని మీకు తొలగించమని ఆర్డర్స్ అయితే పాస్ చేయలేదు. ఇవ్వమని చెప్పున్నారు ప్రభుత్వం కూడా. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అన్నటువంటి వాళ్ళకి కూడా ఇవ్వండి పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని అనని. అండ్ అదేవిధంగా రీసెంట్‌గా చాలామంది కూడా మేము పెన్షన్స్‌కు అర్హులమి, మాకు ఈ పెన్షన్ వస్తుంది అని, ఖచ్చితంగా వస్తుంది అని అప్పీల్స్ కూడా పెట్టుకున్నారనమాట. ఈ విధంగా అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఇంకా నోటీసులు జారీ చేయలేదు వెరిఫికేషన్స్ కోసం.
సో ఇక వాళ్ళు నోటీసులు జారీ చేసేంత వరకు ఇలాగే వెయిట్ చేయాలి. తేదీలు ఇంకా ఫిక్స్ చేయలేదు. సో ఇక వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా ఇక ప్రతి నెల అంటే ఇస్తారు. కానీ మీకు ఇదివరకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ల మీద ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకుని పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు. మీకు రద్దయితే చేయరనమాట, పెండింగ్లో పెట్టరు. ఓకేనా. సో అక్టోబర్ నెలకు సంబంధించి అందరికైతే పంపిణీ చేయమని చెప్పున్నారు అధికారులు. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక పెన్షన్ రద్దు నోటీసులు కానీ ఇచ్చేస్తుంటే అప్పుడు మీకు పెన్షన్స్ అయితే ఇవ్వరనమాట. ఇక్కడ వరకు క్లియర్. ఎవరెవరికి పెన్షన్స్ రద్దు చేస్తారు, ఎవరెవరికి ఇస్తారు రేపు 1వ తారీఖున అనే విషయాల గురించి. ఇక ఫైనల్గా వచ్చేసి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. సో మనకు ప్రజెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. బట్ ముందు రోజుల్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.